హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీడీఈ సెట్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది అని చెప్పి చాలామంది మెసేజ్ అనేది చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్‌కి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ ఫేజ్‌లో ఎవరు అప్లై చేసుకోవచ్చు, మీకు ర్యాంక్ ఎక్కువొచ్చిన వాళ్ళు ఏ విధంగా మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మాకు ఏ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి వీడియోలో. మీరు వీడియోని స్కిప్ అయితే చేయకండి. వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, మేము ఫస్ట్ ఫేజ్ అనేది అటెంప్ట్ కాలేదు. సెకండ్ ఫేజ్‌లో మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అనైతే అడుగుతున్నారు. వీటి గురించి అదే కొంతమంది జాయిన్ కాలేదు కాలేజీలో. జాయిన్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో మేము ఫస్ట్ ఫేజ్ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఫేజ్‌లో జాయిన్ అవ్వచ్చా అనైతే అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్తాను. సెకండ్ ఫేజ్‌లో కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది కూడా మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలని నేను వీడియో చేశానండి. చాలామంది చూడలేదు దాన్ని. దాన్ని చూడండి ఆ వీడియోని. మీకు క్లియర్‌గా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది అర్థమవుతుంది. మీకు కాలేజెస్ అసలు మీకు సీట్ రావడానికి మెయిన్ కారణం కూడా మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాలేజీలో మీకు సీట్ రావడానికి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్‌గా పెట్టుకున్నారో వాళ్ళకి కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా గానీ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని కాలేజెస్‌కి అనేది పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. దాని గురించి క్లియర్‌గా నేను వీడియో మొత్తము చెప్తాను వీడియోలో. మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇక నేను ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ అండి. డీఈ సెట్‌కి, బీఈడీకి, పీజీ సెట్ ఇలాంటి అన్నీ కూడా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేయడమే జరుగుతుంది. టెట్, డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ ప్లస్ జాబ్ అప్డేట్స్ కూడా అందించడం జరిగింది. మీరు ఛానల్‌ని ఫాలో అవుతుంటే ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందుతూ ఉంటుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలామంది డీఈ సెట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడుంటుందని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ అయితే చేస్తున్నారండి. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా డేట్ అనేది రాలేదు. మనకి ఫస్ట్ ఫేజ్‌ది మాత్రం వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్ అండ్ కాలేజ్ ఫీ పేమెంట్ ఆర్ క్లోజ్డ్ అనేది ఇచ్చారు. మీకు టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 30కి అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ ఫేజ్‌ది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి అని చెప్పి చూసుకున్న తర్వాతనే మనకి కాలేజెస్ అనేది మళ్ళీ సెకండ్ ఫేజ్‌కి ఈ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు కదా అందరూ కూడా. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ అనేది చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు కాలేజీలో జాయిన్ అవ్వకుండా ఉంటే మీరు వెళ్ళి ఫీజు కట్టేసిన తర్వాత మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతారు కదా! జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాలేజీలో జాయిన్ అయ్యారనుకోండి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్‌లో పెట్టుకోవడానికైతే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. పెట్టుకోవచ్చు కానీ మీకు మళ్ళీ కాలేజ్ అనేది 2 కాలేజెస్ అనేది ఎవరికైతే ఇవ్వరు కదా! కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఫీజు కట్టేసి జాయిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ కాలేజీకి అనేది ఇవ్వరు. నెక్స్ట్ కాలేజీ ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఎవరైతే పెట్టుకోలేదో, కాలేజీలో జాయిన్ కాలేదో, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కాలేజీలో జాయిన్ కాలేదో వాళ్ళందరూ కూడా మీరు సెకండ్ ఫేజ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదే సెకండ్ ఫేజ్‌లో చా మీ సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు కాలేజ్ జాయిన్ అవ్వలేదనుకోండి, థర్డ్ ఫేజ్‌లో మీరు పెట్టుకోవచ్చు. అలా ఉంటుంది. అందుకని ఎవరైనా జాయిన్ కాకపోతే మీకు దగ్గర ఉన్నా, దూరం ఉన్నా గానీ మీరు గవర్నమెంట్ కాలేజీ వస్తే మాక్సిమం జాయిన్ అవ్వండి. ఎందుకంటే అన్ని చోట్ల, అన్ని డిస్ట్రిక్ట్‌లలో కాంపిటీషన్ అనేది ఉంది. చాలామంది అయితే మాకు కర్నూలులో రాకుండా ఎక్కడో దూరం వచ్చింది. మేము కర్నూలులో తెచ్చుకోవాలి మేడం అనైతే అడుగుతున్నారు. మీకు కర్నూలులో రావాలి అనంటే కర్నూలులో కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు కాబట్టి, మీ ర్యాంక్‌ని బట్టి, మీ క్యాస్ట్‌ని బట్టి, మీ సబ్జెక్ట్‌ని బట్టి, మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి అక్కడ మనకి కాలేజెస్ అనేది అలాట్ అయితే చేసుకుంటారు కదా! అది ఆల్రెడీ మనకి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది ఇంకా ఇంతవరకైతే తెలీదు. ఫస్ట్ ఫేజ్‌లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇక ఎన్ని సీట్లు మిగిలాయి అనేది కూడా ఇంకా తెలియలేదు.
మనకి మిగిలితేకేనా మీకొచ్చే ఛాన్స్ ఉంటది. మిగలకపోతే మరి మీకు కం కర్నూల్‌లో గవర్నమెంట్ దాంట్లో వచ్చే ఛాన్స్ అయితే అదే ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే అండి. మీకు కాలేజీలో ఎవరైనా జాయిన్ కాకుండా సీట్లు మిగిలిపోతేనే సెకండ్ కౌన్సెలింగ్‌లో మీకు చూయించడం అయితే జరుగుతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో. అందరూ జాయిన్ అయిపోయారనుకోండి కాలేజీలో, మీకు సెకండ్ ఫేజ్‌లో చూయించదు. అందుకనే ఎవరైతే కాలేజీలో జాయిన్ కాకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే జాయిన్ కాకుండా ఉంటే, ఆ పోస్టులు ఖాళీగా ఉంటే దాన్ని చూయించడం అయితే జరుగుతుంది. కానీ జాయిన్ అయిన తర్వాత మనకి ఆ పోస్ట్‌లనేటివి ఇప్పుడు జా పోస్ట్ అంటున్నా. సారీ అండి. సీట్ అనేది మళ్ళీ మనకి చూయించరు. అందుకని మీరెవరైతే జాయిన్ కాకుండా మిగిలిపోయిన వాటిని సెకండ్ ఫేజ్‌లో చూయించడం అయితే జరుగుతుంది. ఆ కాలేజీలో ఫుల్ అయిపోయాయనుకోండి, కంప్లీట్‌గా సీట్స్ ఫిల్ అయిపోయాయనుకోండి, ఫిల్ అయిపోతే మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్‌లో గూడా ఆ కాలేజీని చూయించరు. ఫస్ట్ ఫేజ్‌లో చూయించిన కాలేజెస్ మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో కొన్ని సీట్స్ ఫుల్ అయిపోతే సెకండ్ ఫేజ్‌లో చూయించరు. అందుకనే చాలామంది కాలేజెస్ యాడ్ అవుతాయా అని అడుగుతున్నారు. కొన్ని కాలేజెస్ అనేది మనకు ఫస్ట్ ఫేజ్‌లో చూయించలేదని కొంతమంది అంటున్నారు. చూయించని కాలేజెస్‌ని మనకి సెకండ్ ఫేజ్‌లో యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనకి కాలేజెస్ ఎవరైతే జాయిన్ కాకుండా సీట్స్ ఆ కాలేజీలో మిగిలిపోతే ఆ కాలేజెస్‌ని చూయించడం జరుగుతుంది. ఫిల్ అయిన కాలేజెస్‌నయితే మనకి చూయించరు. అది గుర్తుపెట్టుకోండి. మాకు ఖచ్చితంగా ఉంటాయి అనే అపోహలైతే ఉండకండి. మీరు ఫస్ట్ ఫేజ్‌లోనే మనకి మంచి కాలేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సెకండ్ ఫేజ్‌లో అక్కడ వాళ్ళు వద్దనుకుంటేనే మీకు మిగిలితేనే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కాలేజీకి ఎవరైనా అక్కడ మాకు ఈ కాలేజీ వద్దు, మాకు దగ్గర కావాలి, ప్రైవేట్ అయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనే మీకు ఛాన్స్ ఒస్తుంది. సీట్ క్యాన్సిల్ చేయకపోతే మీకు ఛాన్స్ ఎలా వస్తది చెప్పు? ఫస్ట్ తీసుకున్న వాళ్ళకే ఇస్తారు. ఇంకొంతమంది అంటున్నారు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాము. ఆహ్, ఫస్ట్ ఫేజ్‌లో మాకు సీటొచ్చింది. సెకండ్ ఫేజ్‌లో మేము ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కాకుండా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజీకి మేమెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ ఫేజ్‌లో వెళ్ళిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్‌లో ఆ సీట్‌ననేది చూపిస్తారు ఆ కాలేజీ నుంచి. అది సెకండ్ ఫేజ్‌లో ఎవరిదైతే మంచి ర్యాంక్ ఉందో వాళ్ళకి మీకు రావచ్చు. లేకపోతే వేరే వాళ్ళకైనా రావచ్చు. అందుకని మీకు అదైతే కన్ఫర్మ్‌గా మనమైతే చెప్పలేము. ఇప్పుడు మాన్యువల్ అయితే ఏదైనా చెప్పగలుగుతాం. ఇన్ని సీట్స్ ఉన్నాయి ఇన్ని అని. అది ఆన్‌లైన్‌లో కాబట్టి ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ర్యాంక్ ప్రకారము, క్యాస్ట్ ప్రకారము, అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారము తీసుకోవడమే మార్క్స్, ర్యాంక్ కార్డ్ ప్రకారం తీసుకుంటుంది కాబట్టి, ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. దాన్నైతే ఎవరు చెప్పలేము. అందుకనే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాటిని మీరు చూసుకొని కరెక్ట్‌గా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ కాకపోతే నెక్స్ట్ ఫేజ్ వరకే నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజ్ వచ్చినా మీరు తీసుకోవాల్సయితే ఉంటుంది. అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా మీకు దూరమొచ్చినా, దగ్గరొచ్చినా తీసేసుకోండి. థర్డ్ ఫేజ్ వరకు ఉన్నారనుకోండి, సెకండ్ ఫేజ్‌లోనే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లోనే సగం సీట్స్ అనేది ఫిల్ అయిపోయుంటాయి. సెకండ్ ఫేజ్‌లో ఇంకా చాలా తక్కువుంటాయి. ఇంక థర్డ్ ఫేజ్‌లో అసలు లేకపోతే అసలు థర్డ్ ఫేజ్ గూడా జరగదు. సెకండ్ ఫేజ్‌లోనే ఫిల్ అయిపోయాయనుకో సీట్స్, థర్డ్ ఫేజ్ ఉండదు. ఎవరైనా సెకండ్ ఫేజ్ మళ్ళీ క్యాన్సిల్ జేసుకుంటేనే థర్డ్ ఫేజ్‌లో సీట్స్ ఉంటేనే మనకి థర్డ్ ఫేజ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అందుకనే సెకండ్ ఫేజ్‌లో మీరు ఒకవేళ పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు మీరు ఏ కాలేజ్ కావాలి అనేది మీరు కాలేజీ లిస్ట్ అనేది నేను పెట్టాను ఛానల్‌లో. మీరు ఒకసారి మళ్ళీ కూడా కాలేజీ లిస్ట్ అనేది చూసుకోండి. కాలేజీ లిస్ట్ చూసుకొని, ఆ కాలేజీలో మీరు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు అనేది మీరు చూసుకోండి. మొత్తం ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అన్నీ కలిపి మనకి 45 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ 45 కాలేజెస్‌లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకోవాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ కాలేజెస్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ తెలుగు, ఇంగ్లీష్ మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియానికి అప్లై చేసుకోండి. ఈ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏ మీడియం వాళ్ళు ఆ మీడియంకి అప్లై చేసుకుంటే, ఆ మీడియం వాళ్ళకి మీకు సీట్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంలోకి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మీరు చూసుకున్నారనుకోండి, సీట్స్ అనేది మీకు ఇంగ్లీష్ వాళ్ళకి ఫస్ట్ మనకి నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం డైట్ కాలేజెస్‌లోనే మేము ఈ సీట్ ఇస్తాము. ఒకవేళ మిగిలిపోతే ఒక్
అడ్జస్ట్ అనేది చేస్తాం తప్పితే మేము మ్యాక్సిమము చెయ్యము అనైతే మనకివ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి ఇచ్చుకుంటున్నారు, సెకండ్ ఏది ఇచ్చుకుంటున్నారు, థర్డ్ ఏజ్ అన్నీ కూడా ఈ కాలేజెస్ మీరు చూసుకొని, ఈ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకొని మీకు అందరూ కూడా ఫస్ట్ అయితే మీరు గవర్నమెంటు, ప్రైవేట్‌వి అన్నీ చూసుకొని లిస్ట్ అనేది తయారు చేసుకోండి. దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. చాలా తక్కువ కాలేజెస్ 1, 2, 3 అలాగా కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటున్నారు. మీరు ర్యాంక్ ఎక్కువొచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. మీకు ర్యాంక్ ఎక్కువొచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. మీకు ర్యాంక్ తక్కువొస్తే తక్కువొచ్చింది. మాకు మంచి కాలేజ్ కావాలి మాకంటే కొన్ని పెట్టుకోండి. మీకు ర్యాంక్ ఎక్కువొచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ఎక్కడో ఒక చోట మీకు ప్రైవేట్‌లో అయినా గానీ మీకు సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క కాలేజీలో మనకి 40 సీట్స్ అనేది ఉంటాయి కాబట్టి, ఒక్కో సబ్జెక్ట్‌కి సంబంధించి 25% అనేది ఇస్తా అని చెప్పారు. మీకు మినిమమ్ 20 సీట్స్ దాకా రావడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు చాలామంది మాకు 1000 వచ్చింది, 2000 వచ్చింది, మాకు ర్యాంకు వస్తుందా లేదా అనైతే అడుగుతున్నారు. మీరు ఓవరాల్‌గా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ఎక్కడో ఒక చోట మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట వస్తుంది. జాయిన్ అయితే అయిపోండి. 2 ఇయర్స్ ఎంతలోపు అవుతుందని. 2 ఇయర్స్ అయిపోతది తొందరగానే. మీకు ఇప్పటి నుంచే మీరు అలా దూరం ఉన్నా గానీ హాస్టల్‌లో ఉండడం అలవాటు చేసుకున్నారనుకోండి, రేపు టెట్‌కైనా, డీఎస్సీకైనా కోచింగ్ తీసుకోవడానికైనా యూజ్‌ఫుల్ అవుతుంది. అలవాటు చేసుకోవాలి. దూరమొచ్చినా గానీ మీరు వెళ్ళాల్సొస్తే వెళ్ళండి పర్వాలేదు. మీరు కొంతమంది ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చినా గానీ జాయిన్ అవ్వలేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సెకండ్ ఫేజ్‌లో ఏదైనా వచ్చినప్పుడే తీసేసుకోండి. మీకు సెకండ్ ఫేజ్‌లో గూడా ఫస్ట్ మీకు కావాల్సిన కాలేజీ పెట్టుకోండి. తర్వాత మిగతా కాలేజెస్ అనేది పెట్టుకోండి. ఓకేనా అండి? ఇదండి డీఈ సెట్‌కి సంబంధించి మీకు రాగానే ఖచ్చితంగా మీకు వీడియో అనేది చేస్తాను. చాలామంది మెసేజ్ అనేది చేస్తున్నారండి. మీరు మెసేజ్ చేస్తున్నారు. మీ టెన్షన్ మీకుంటుంది. నేను కాదనట్లేదు. నేను రాగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా. నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మీరు ఈ టైంలో మెయిన్ మీరు ఈ కాలేజన్నిటిని చెక్ చేసుకోండి. మీకు కాలేజెస్ ఎక్కడున్నాయి, ఏంటి అనేది చూసి పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న కాలేజీ కూడా వెళ్లి రండి. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జరుగుతూ ఉంటది కదా! కాలేజీ ఎలా ఉంది, ఏంటి కనుక్కోండి. లెక్చరర్స్ ఉన్నారా, లేదా అనేది కనుక్కోండి. లెక్చరర్స్ ఉన్నారు, మంచిగా ఉంది అనంటే కాలేజీలో జాయిన్ అవ్వుపోండి. లేకపోతే లెక్చర్స్ లేకుండా కాలేజీ మీకు బాలేకపోతే మీరు దగ్గరొచ్చినా గానీ వేస్టే కదా! దూరం ఉన్నా గానీ కాలేజీ మంచిగుండాలి. దాంట్లో ఫ్యాకల్టీ మంచిగుండాలి. అలా ఉంటేనే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఇది అనేది చూసుకోండి. మీరు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే లిస్ట్ అనేది తయారు చేసి పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికియ్యాలి, సెకండ్ ఏ కాలేజీకియ్యాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. దీనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారనుకోండి, వెబ్ ఆప్షన్స్ రాగానే మీరు వెంటనే అప్లై అనేది చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఆ కాలేజ్ అలాట్‌మెంట్ ఆర్డర్ కొంతమంది తీసుకోలేదు అని అంటున్నారు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడే అక్కడే అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు. మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ తోటి ఆ కాలేజీలో వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మనకి జాయిన్ అయిన వాళ్ళకి 30 నుంచి క్లాసెస్ కూడా జరగడం స్టార్ట్ అయిపోయాయి. చాలా 30 నుంచి కాలేజ్‌కైతే వెళ్ళవచ్చు. మీరు సెకండ్ ఫేజ్ వరకు ఉండాలి అని అనుకుంటే ఉండండి. సెకండ్ ఫేజ్‌కి ఇంకా కొంచెం టైం పడుతుంది. మీకు క్లాసులు కూడా మిస్ అయితే అయిపోతాయి. ఒక 1 వీక్ మీకు ఎలా అయినా ఒక 10 డేస్, 15 డేస్ వరకు అనేది క్లాసులనేది మిస్ అవుతాయి. ఫస్ట్ ఒక 1 వీక్ అనేది ఛాన్స్ అయితే ఇస్తారు. తర్వాతయితే మీకు క్లాసులు మిస్ అవుతాయి. ఒకవేళ మీరు జాయిన్ అయితే వెళ్ళండి. మీకు దగ్గరగా ఉంటే వాళ్ళు వెళ్తే వాళ్ళకి మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదండి వీడియో. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఏదైనా అప్డేట్ రాగానే మీకు వెబ్‌సైట్‌లో ఓపెన్ అవ్వంగానే మీకు వీడియో అనేది చేస్తాను. ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని వీడియోస్ అని క్లియర్‌గా మీకు అందించడం అయితే జరుగుతుంది. టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్, నెట్‌కి సంబంధించిన వీడియోస్